వనం నుంచి జనంలోకి ఆశన్న సహా 208 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో చరిత్రాత్మక ఘట్టం. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ రూపేష్ ఎలియాస్ ఆశన్నతో సహా 208 మంది ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్లో శుక్రవారం డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 110 మంది మహిళలున్నారు, 98 మంది పురుషులున్నారు. అంత వీళ్ళు చూడండి, ఏజ్ కూడా అంత 30, 35, 25 ఆ ఏజ్ వాళ్ళే ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అంతా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు. 153 ఆయుధాలు కూడా అప్పగించారట. వీటిలో AK-47లు 18 ఉన్నాయట. అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు 1 ఉందట. ఇన్సాస్ రైఫిల్లు 23 ఉన్నాయట. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 17 ఉన్నాయట. కార్బన్లు 4 ఉన్నాయి. రైఫిల్స్ 36 ఉన్నాయి. ఇతర తుపాకులు కొన్ని ఉన్నాయి. లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నుంచి 50 మంది ఉన్నారు. రూపేష్తో పాటు అంటే ఆశన్నతో పాటు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రణిత, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ ఎలియాస్ రాజ్మన్ మాండవి, దన్నువెట్టి ఎలియాస్ సంతు, రాజు సలాం, రతన్, మీనా, ప్రసాద్ వంటి అగ్రనేతలు ఉన్నారు. ఇంకా డివిజనల్ కమిటీ సభ్యులు 15 మంది ఉన్నారు. ఏరియా కమిటీ సభ్యులు 40 మంది ఉన్నారు. పార్టీ సభ్యులు 78 మంది ఉన్నారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ సభ్యులు 22 మంది ఉన్నారు. అంతకుముందు 3 బస్సుల్లో వచ్చిన మావోయిస్టులకు రాజ్యాంగం పుస్తకము గులాబీ పువ్వుతో ఆహ్వానించారట. ప్రత్యేక కారులో ఆశన్న పోలీసు లెన్స్కు చేరుకున్నారు. ఐజీ సుందర్ రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ మాట్లాడిండు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం అంతం కావడానికి ఇదో చరిత్రాత్మక మైలురాయి, ఇది అతిపెద్ద లొంగుబాటు అని పేర్కొన్నారు. అయితే ఈ లొంగిపోయిన మావోయిస్టులకు ఏమి ఇస్తారంటే, లొంగిపోయిన మావోయిస్టులందరికీ ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఆర్థిక సహాయం అందిస్తోందని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ పేర్కొన్నారు. పునరావాసం విధానం ద్వారా వారికి పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. గౌరవప్రద జీవితం వైపుగా వెళ్లేందుకు వారికి ఇండ్లు, జీవనోపాధి కోసం భూములు ఇస్తామని చెప్పారు. మా డివిజన్ కమిటీ పూర్తిగా లొంగిపోయిందని హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. మొత్తం ఆ డివిజన్ కమిటీ లొంగిపోయిందని వాళ్ళు ప్రకటించేసినారు. ప్రధానమంత్రి కూడా రెస్పాండ్ అయ్యిండు. 75 గంటల్లో 303 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది నా జీవితంలో సంతోషకరమైన విషయం అని ప్రధానమంత్రి అంటున్నాడు. సేమ్ సరే, మాలాంటి వాళ్ళం కూడా ముందు నుంచి చెప్తున్నాం, ఆ అడవుల్లో ఉండి చేసేది ఏం లేదు, ప్రజల్లోకి వచ్చి ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేయండి. దొంగలు తయారైన మొత్తం రాజకీయ వ్యవస్థలో ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయండి అని. ఇప్పుడు మోదీ సంతోషం వ్యక్తం చేసిండు, బాగానే ఉంది. మోదీ ఇట్లనే, మోదీ అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలైనా, మోదీ అయినా, ఇంకెవరైనా ఈ అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులైనా ఈ దేశంలో అణచివేత లేకుండా, పేదరికం లేకుండా, సమస్యలు లేని దేశంగా తయారు చేసి అప్పుడు సంతోషం వ్యక్తం చేయండి. సమస్యల కుప్ప అట్లనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు లొంగిపోతే సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ వాళ్ళు లొంగిపోతే సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ లేనప్పుడు ఈ దేశంలో అప్పుడు సంతోషం వ్యక్తం చేయాలి. ప్రజలు మెరుగైన జీవితం గడిపినప్పుడు సంతోషం వ్యక్తం చేయాలి. మావోయిస్టుల ఉగ్రవాదం నుంచి దేశం విముక్తి అయ్యే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. శుక్రవారం ఆయన ఎన్డీటీవీ సదస్సులో మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ను గతంలో కాంగ్రెస్ ప్రోత్సహించింది. మావోయిస్టులపైన తమ ప్రభుత్వం విజయం సాధించింది. గత 75 గంటల్లోనే 303 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది నా జీవితంలో సంతోషకరమైన విషయం. లొంగిపోయిన వారు కూడా సామాన్యులు కాదు. వీరంతా తుపాకులు, బాంబులు విడిచి భారత రాజ్యాంగాన్ని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే మావోయిస్టు హింసకు ముగింపు పడబోతున్నది. ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని ఉద్ఘాటించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా భారత వృద్ధిని ఎవరు ఆపలేరని పేర్కొన్నారు. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపాల్సిన అవసరం కూడా లేదు. ఏ భారత రాజ్యాంగాన్ని అయితే వాళ్ళ చేతిలో మీరు పెట్టారో అదే భారత రాజ్యాంగాన్ని దేశంలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేయండి సార్. ఇవాళ ఈ దేశంలో ఈ భారత రాజ్యాంగాన్ని సంవత్సరాల తరబడి పాలించిన కాంగ్రెస్ కానీ, పాలిస్తున్న బీజేపీ కానీ జస్ట్ ఒక 10% అయినా ఈ దేశంలో ఇది అమలు చేసిందా? భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలని, ఆ పీఠికని, ఆ ముందున్నటువంటి ఆ మాటను కూడా మీరు పూర్తిగా అమలు చేయలేదు కదా. భారత రాజ్యాంగం సమానత్వం గురించి చెప్తున్నది. కనీసం ఆ సమానత్వం అన్నదానికి ఏమైనా అర్థం ఉందా ఈ దేశంలో? ఒకసారి చెప్పండి. మీరు వాళ్ళ చేతిలో భారత రాజ్యాంగం పెట్టినారు. మీ చేతిలో ఉన్న, ముందు నుంచి మీ చేతిలో ఉన్న భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన మీరంతా పార్టీలు కాదు ఇక్కడ, నాయకులు కాదు ఇక్కడ, అందరూ
మీరు ఆ భారత రాజ్యాంగాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇది చదువుకో అని ఆయన చేతిలో పెట్టినావు కదా నువ్వు, ఒక మావోయిస్టు చేతిలో లొంగిపోయిండని. మరి ఇంతవరకు మీ చేతిలో ఉన్నది కదా, దాని మీదనే మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి వచ్చాక ప్రమాణం చేశారు కదా, ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రో ప్రధానమంత్రో. మరి దాన్ని మీరు చదివిర్రా? దాన్ని అమలు చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది ఈవెంట్ కావద్దు కదా, ఒక ఈవెంట్ కావద్దు, ఇది ఒక మార్పు దిశగా ముందుకెళ్ళాలి, ఒక ఈవెంట్ కావద్దు ఇది.